కాస్త గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు కొరియన్ కనకరాజు టీం ప్రమోషన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. తగ్గేదేలే అన్నట్లు గ్యాప్ లేకుండా ప్రమోషనల్ వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు టీం. ఇదే సినిమాపై హైప్ పెంచేస్తోంది. మరి కనకరాజుకి ఈ ప్రమోషన్స్ హెల్ప్ అవుతుందా? కనక వర్షం కురుస్తుందా? ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్ ఎంత కీలకమనేది అనిల్ రావిపూడిని చూస్తే అర్థమైపోతుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా హీరో హీరోయిన్లతోనే ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు ఈయన. ఇదే ఫార్ములాను కొరియన్ కనకరాజు టీం ఫాలో అవుతోందిప్పుడు. గత వారం రోజులుగా నాన్ స్టాప్ ప్రమోషనల్ వీడియోస్తో సినిమాపై హైప్ పెంచేస్తూనే ఉన్నారు మేకర్స్. హీరో వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా కమెడియన్ సత్యపైనే ఫోకస్ చేశారు కనకరాజు టీం. ప్రతి వీడియోలో మనోడిని మహమ్ములుగా వాడట్లేదు. ఓ రకంగా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను వరుణ్తో పాటు తన భుజానా వేసుకుని మోస్తున్నారు సత్య. రోజుకో ఫన్నీ ప్రమోషనల్ వీడియోతో కంటెంట్పై తెగ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇదే కామెడీ సినిమాలో ఉంటే వరుణ్ కష్టాలు తీరేటట్టే కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, 6 ఏళ్లుగా హిట్ కోసం చూస్తోన్న హీరో వరుణ్ తేజ్, కృష్ణార్జున యుద్ధం తరువాత ట్రాక్ తప్పిన దర్శకుడు మేర్లపాక గాంధీ, స్టార్ ఇమేజ్ కోసం చూస్తోన్న హీరోయిన్ రితికా నాయక్, ఇలా కొరియన్ కనకరాజు టీం అందరికీ ఈ విజయం కీలకమే. ఆగస్టు 7న సినిమా విడుదల కానుంది. మరి వాళ్ళ ఆశలను కనకరాజు ఏ మేరకు నెరవేరుస్తాడో చూడాలి.